అందరికీ నమస్కారం. ఇక ఈరోజు కథ ఏంటో విందామా? తాగి తాగి సంపాదించిన కాస్త అన్ని డబ్బులు ఖర్చు పెడితివి. ఇంకిప్పుడు మన బిడ్డ సురేష్ చదువు సాగేదెట్టా అని అంకమ్మ భర్త రంగడి మీద అరుస్తోంది. సురేష్ గుడిసెలో ఒక మూలన కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళుండే ఊరు చాలా చిన్న ఊరు. ఉన్న ఒక్క పాత స్కూలు కిందటి వానలకు తడిసి తడిసి ఇన్ని రోజులు గాలి వచ్చినప్పుడల్లా ఊగి ఊగి కిందటి నెలలో నేల కూలింది. పట్నంలో స్కూలుకి పోవాలి. ఇప్పుడు తోటి పిల్లలు రేపటి నుండి మొదలయ్యే కొత్త తరగతికి పోతున్నారు. సురేష్ తండ్రి దగ్గర సురేష్ చదువుకి స్కూల్ ఫీజు కట్టేందుకు డబ్బు లేదు. అందుకే అంకమ్మ బాధపడుతోంది. పద బిడ్డ, రాత్రి బస్సు ఎక్కుదాం, రాధమ్మ ఇంటికే పోదాం అంది అంకమ్మ. ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా రాధమ్మ కోడలు బిడ్డను కంది. పొద్దున్నుంచి రాత్రి వరకు పసిబిడ్డను బాలింత మనిషిని చూడాలి అంకమ్మ. సురేష్ని స్కూల్లో చేర్పించేసింది. రాధమ్మ ఇచ్చిన డబ్బులతో తెల్లవారుజామునే లేచి కొడుక్కి అన్నీ సిద్ధం చేసేసి రాధమ్మ ఇంట్లో పనికి వెళ్ళేది అంకమ్మ. రాధమ్మ మనవరాలకి ఒంటికి నూనె మాలిష్ చేసి స్నానం చేయించడం లాంటి పెద్ద పనులు, వంట తప్ప అన్ని పనులు అంకమ్మ చేయాలి. మరి డబ్బు ఎవరు ఊరికే ఇవ్వరుగా. రాత్రి 10:30 వరకు మిగిలిన కూరనో పచ్చడో తెచ్చుకొని కొడుక్కి ఇంత పెట్టి తనింత తిని పడుకునేది అలిమేలు. అర్ధరాత్రి ఆయాసం వచ్చేది అంకమ్మకి. విపరీతమైన కాళ్ళు చేతుల నొప్పులు కూడా బాధించేవి అంకమ్మకి. అయినా అంత బాధని పంటి బిగువన భరించేదే తప్ప నిద్రించే సురేష్ని ఇబ్బంది పెట్టేదే కాదు. అలా 7 నెలలు గడిచాయి. రంగడు మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉండేవాడు. సురేష్ బాగానే చదువుకుంటున్నాడు. దసరా పండగ 10 రోజులు అంకమ్మకి అదనపు పని భారం కూడా పడింది. ఒకరోజు కుప్పకూలిపోయింది. సురేష్ భయపడిపోయాడు, కన్నతల్లికి ఏమవుతుందో అని. అప్పుడు పండగని అక్కడే వచ్చి ఉన్న రంగడు అంకమ్మని డాక్టర్లకి చూపించాడు. అంకమ్మకి విశ్రాంతి చాలా అవసరమని, తన ఆరోగ్య సమస్యలన్నీ ఇక నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అన్నారు. కొడుకు చదువు కోసం రాధమ్మ ఇచ్చిన డబ్బులకి పని చేయాల్సిందే మరి. ఇప్పుడెలా అని అంకమ్మ దిగులు పడిపోయింది. సురేష్ బాగా ఏడుపొస్తుంది. ఇంకా తను చదువు సాగుతుందో లేదో అని దిగులు పడుతున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూసిన రంగడు అనుకున్నాడు, ఇన్ని నాళ్ళు భార్య బిడ్డ దూరంగా ఉంటే ఊర్లో తను ఒక్కడే ఉన్నప్పుడు తన ఒంటరితనం తనని ఎంత బాధించిందో తనకు బాగా తెలిసొచ్చింది. ఇక ఇప్పుడు అంకమ్మ పూర్తిగా దూరం అయితే అమ్మో అనుకొని రాధమ్మ దగ్గరకు వెళ్ళి మాట్లాడాడు. అంకమ్మ చేసే ఆడపనులన్నీ తనకి రావు, కానీ తనకు వచ్చిన పనులన్నీ సాయశక్తులా చేస్తానని, ఎంత కష్టమైనా పడతానని రాధమ్మని ఒప్పించాడు. సురేష్ చదువు ముందుకు సాగింది. సురేష్ డిగ్రీ చదివి ఒక ట్యూషన్ సెంటర్లో మ్యాథ్స్ ట్యూటర్గా చేరాడు. నెలకి 5,000 వచ్చేవి. ఈలోగా బ్యాంక్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు లాంటి వాటికి పరీక్షలు రాస్తూ ఉన్నాడు. బ్యాంక్ ప్రొఫెషనరీ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. ట్రైనింగ్ అయ్యి జాబ్లో చేరాక మంచి జీతం, మంచి ఇల్లు, తల్లిదండ్రికి అవసరాలకి డబ్బులు వెతుక్కునే పరిస్థితి లేదు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా రంగడు సెంటర్లో ఒక చెట్టు కింద కూరగాయల బండి పెట్టుకొని కూర్చుంటాడు. అంకమ్మ ఇంట్లో చూసుకుంటుంది. ఒక పనమ్మాయిని గిన్నెలు బట్టలు లాంటి పనులకు పెట్టుకొని సురేష్ శ్రద్ధగా జాబ్ చేసుకుంటూ కాస్త కాస్త డబ్బులు కూడబెట్టుకుంటున్నాడు మంచి భవిష్యత్తు కోసం. సురేష్ చదువు ఆపకుండా చదువు ముందుకు సాగేలా కష్టపడి అంకమ్మ రంగడు సురేష్కి సరైన చేయూతని ఇచ్చారు. సురేష్ కూడా ప్రణాళికబద్ధంగా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా ఎక్కుతూ ఈరోజు ఒక ఆఫీసర్ కాగలిగాడు. ఎలాగో ఒకలాగా కష్టపడైనా సరే చదువుని మాత్రం ఆపకుండా ముందుకు వెళ్తుంటే భవిష్యత్తులో అదే చదువు ఏదో ఒక రకంగా అయినా బతకడానికి ఆధారమవుతుంది.
అమ్మ లాంటి చదువు జీవితానికి ముఖ్యమైన ఆధారం కాగలదు. చూసారా ఫ్రెండ్స్, మన కన్న తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి మనల్ని చదివిస్తారు. మనం పెద్దయ్యాక వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.